ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మాట్లాడుకున్నాం. అవును సార్. శ్రీలంకలో వాళ్ళ ఎల్టీటీ ప్రభాకరన్ వాళ్ళు అది కొట్టుకుంటే ఈయన అనవసరంగా ఎంటర్ అవ్వడబట్టే ఆ ఇష్యూ వచ్చింది అనుకోవచ్చా? లేదు మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, అది బై మిస్టేక్లో జరిగింది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలా కొన్ని తప్పులు చేశారో అదే విధంగా రాజీవ్ గాంధీ గారు చేశారు. సార్ అంటే మీ ఆడియన్స్కి విషయం తెలుసో తెలీదో, శ్రీలంకలో ఎల్టీటీకి జన్మనిచ్చిందే ఇందిరాగాంధీ సార్. 1971 వార్ పాకిస్తాన్తో జరుగుతున్నప్పుడు సార్, 1971 ముందు పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పట్లో పాకిస్తాన్లోనే భాగం. ఇందిరాగాంధీ శ్రీలంకకి చాలా క్లియర్గా ఒక సందేశం జారీ చేసింది సార్. ఏమంది? నేను ఈస్ట్ పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తున్నాను, వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళాలంటే ఇండియన్ ఓషన్ ద్వారానే వెళ్ళాలి. అండ్ అప్పట్లో పాకిస్తాన్ దగ్గర ఫ్లైట్ కానీ షిప్ కానీ డైరెక్ట్గా వెళ్ళే అంత కెపాసిటీ లేదు, నీ దగ్గరకు వచ్చి ఆగి వెళ్ళాలి. నువ్వు మాత్రం హార్బర్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ షిప్స్కి రీఫ్యూలింగ్ కానీ ఆయిల్ ఇవ్వడం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ చేయడానికి వీల్లేదు. కండిషన్ చాలా క్లియర్గా కండిషన్ పెట్టింది. చెప్పినా సరే శ్రీలంక వినలేదు. వినకుండా పాకిస్తాన్ని మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఇందిరాగాంధీ నిర్ణయించుకుంది, నీకు గుణపాఠం నేర్పిస్తాను. ఈ ఉద్దేశంతో ఎల్టీటీ అనే సంస్థని శ్రీలంకలో జన్మనిచ్చిందే ఇందిరాగాంధీ సార్. ఖలిస్తాన్ లాగా 100% సార్. ఇక్కడ పంజాబ్లో ఖలిస్తాన్ ఏ విధంగా అక్కడ అలాగా 100% సార్. ఇందిరాగాంధీ యాజ్ ఎ లీడర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ స్ట్రిక్ట్ లీడర్ సార్. ఇది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, ఆ తర్వాత చేసేవంటే దానికి పరిణామాలను ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇమాజిన్ సార్, 1974, 75, 76 ఈ టైం పీరియడ్లో ఈ ఎల్టీటీ అనే సంస్థకి జన్మనివ్వడం జరిగింది సార్. ఆ రోజు ఈరోజు శ్రీలంక కోలుకోలేదు. ఇంకా 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా శ్రీలంక కోలుకోలేదు. ఒకే ఒక్క తప్పు ఏంటది? పాకిస్తాన్ వాడి షిప్కి ఫ్యూయల్, ఆయిల్, లూబ్రికెంట్, ఫుడ్ ఇచ్చావు, ఇవ్వద్దు అని చెప్పినా ఇచ్చావు. సో దేశం ఎప్పుడైనా సరే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోవాలి. కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ వాళ్ళ కొడుకు ఆ సంఘటనలో కదా కోల్పోయాడు. నేచర్ టేక్స్ ద రివెంజ్ సార్. ఎల్టీటీ ఉద్యమంలో కొన్ని వేల మంది చనిపోయారు సార్. ఎల్టీటీ తరపు నుంచి, శ్రీలంక తరపు నుంచి, మన తమిళియన్స్ కూడా. ఖచ్చితంగా ఎవరిదో ఉసురు తగులుతుంది కదా సార్. నేచర్ విల్ టేక్ ఇట్స్ రివెంజ్ సార్. అందుకే అంటారు, మాన్స్టర్ని జన్మనిచ్చే ముందు, తప్పు పని చేసే ముందు 100 సార్లు ఆలోచించాలి అని చెప్పేసి. అది తిరిగి 100 రెట్లుగా మన వైపుకే వస్తుంది. సో అది ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఎ లెసన్ టు ఎవ్రీబడి దట్ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ యాక్షన్స్. అంటే ప్రకృతి కొట్టిన దెబ్బకు మనం తప్పించుకోలేం, ఎవడు తప్పించుకోలేడు కదా సార్. అందుకే అంటారు, నేచర్ హ్యాస్ నో మర్సీ సార్. మనిషి అయినా క్షమించేస్తాడేమో కానీ నేచర్ కర్మ క్షమించదు అంటారు సార్. సింధూర్ 2, సింధూర్ 3 వస్తుందా? సింధూర్ 2 రావాలని నేనైతే చాలా డీప్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సింధూర్ 2లో ఆబ్జెక్టివ్ ఉండాలంటే బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి సెపరేట్ చేయాలి సార్. సింధూర్ 3 పిఓకేని తిరిగి తెచ్చుకోవాలి. ఇది ఎలా చేస్తారో అజిత్ దోవల్ గారు కానీ, మోదీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానీ, ఈ 5 బుర్రలు కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఒక 6 నుంచి 8 నెలల్లో బలూచిస్తాన్ అయిపోతుంది. 1 సంవత్సరం తిరిగేలోపు పిఓకే కూడా మన భారతదేశానికి వస్తుంది. కానీ సార్ ఒక విషయం సార్, బలూచిస్తాన్ ఓకే ఫైన్ చేసేయచ్చు, కానీ పిఓకే చాలా జాగ్రత్తగా, చాలా చిన్న చిన్న విషయాలన్నీ చాలా దగ్గరగా పరిశీలించిన తర్వాతే చేయాలి. ఎందుకంటే పిఓకే సార్ ఇప్పుడు ఎలా అంటే అక్కడ లోకల్ పాపులేషన్ ఏదైతే ఉందో అంత ప్రో ఇండియా ఏం కాదు సార్. ఎక్కడ? పిఓకే. అక్కడ ఎందుకండి? కాశ్మీర్లో కూడా లేదు కదా. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే సార్, రాడికలైజేషన్ ఒక పదం ఉంటుంది. అంటే మన దేశం మీద ద్వేషను పెంచడంలో పాకిస్తాన్ చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. సో ఫస్ట్ ఒకవేళ మనం పిఓకే తీసేసుకున్నా సరే దాన్ని డైరెక్ట్గా ఇండియాలో ఇంటిగ్రేట్ చేయకూడదు సార్. అంటే వాళ్ళని ఇండియాలో రావచ్చు, ఇండియాలో పోవచ్చు, ఇండియన్స్ అక్కడికి వెళ్ళొచ్చు, ఇవన్నీ కాకుండా దాన్ని ఒక కంట్రోల్డ్ టెరిటరీ లాగా ఒక 3 నుంచి 4 దశాబ్దాలు
అయిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా ఇండియాతో ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎన్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడంటే సార్, చాలా తెలివిగా ఆ భూమి నేను ఇంకా ఓడిపోబోతున్నాను, నా చేతిలో ఉండదు అని అనిపించినప్పుడు ఈ టెర్రరిస్టులందరిని ఎవరైతే ట్రైన్ చేశాడో నార్మల్ సివిలియన్స్ లాగా వాళ్ళందరినీ పుష్ చేసేస్తాడు సార్. సో వీళ్ళేంది అక్కడే ఉంటూ మన దేశంలో మళ్ళీ అన్ని అరాచకాలు చేయడానికి ప్రయత్నిస్తారు. సో అందుకే అది మన చేతిలోకి వచ్చేసినా సరే దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఒక 4-5 దశాబ్దాలు అయిన తర్వాతనే మన దేశంలో ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది నా ఆలోచన. కరెక్ట్. పీఓకి వరకు మీరు చెప్తున్నారు, కానీ కాశ్మీర్లో కూడా ఇప్పటికి కూడా ప్రజల మద్దతు ఉంది కదండి. ఉంది సార్. అంటే ఇక్కడ మరిస్తున్నాం కదా మనం. అంటే అలా అని కాదు సార్, మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఇయర్ నార్త్ నుంచి కాశ్మీరే కాదు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు యాజ్ ఎ స్పై లాగా అన్ని విషయాలు అందించింది కదా సార్. జ్యోతి మల్హోత్రా అనే పేరు ఉంది అమ్మాయి కదా సార్. అవును. సో మనం ఓన్లీ కశ్మీర్లోనే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పడం తప్పు సార్. హైదరాబాద్లో కూడా ఉన్నారు, విశాఖపట్నంలో కూడా ఉన్నారు, బెంగళూరులో కూడా ఉన్నారు, చెన్నైలో కూడా ఉన్నారు. సో అదొక ఐడియాలజీ సార్. ఆ ఐడియాలజీని మనం ఈ రాష్ట్రము ఈ ప్రదేశం నుంచి పోల్చడానికైతే ఖచ్చితంగా లేదు సార్. ఆ ఐడియాలజీ మైండ్ నుంచి పోవాలి సార్. అండ్ కొన్ని వర్గాల్లో ఆ ఐడియాలజీ పోదు సార్. సార్ నెక్స్ట్ అజిత్ దోవల్ గారు, ఆయన వేసిన స్కెచ్, ఆయన వేసిన ముందు చూపు వల్లే బెంగాల్లో మనం బీజేపీ రావడం, ఆయన వ్యూహం అంతా ఒక కరెక్ట్గా ఉంది. అంటే ఎక్కడైనా దేశంలో చిన్న ట్రబుల్ వచ్చినా, ఇంటర్నల్ ఇష్యూ కానీ ఏమొచ్చినా ఆయన వ్యూహం వేస్తారు, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మరి మణిపూర్ ఇప్పటికీ తగలపడుతుంది కదండి, మరి అందులో ఆయన జోక్యం లేదు సార్. జోకించలేదు అని కాదు సార్. సార్ నార్త్ ఈస్ట్ అంతా మనం చాలా సూక్ష్మంగా చూస్తే ఏముంటుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ సార్. అంటే ఏదో ఎకనామిక్ రీజన్స్ కానీ బార్డర్ డిస్ప్యూట్ కానీ కాదు సార్. ఇట్ ఈజ్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 మేజర్ ట్రైబల్ గ్రూప్స్. అక్కడ ఆ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్ సార్. అది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. కానీ డెఫినెట్గా దానికి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది, దానికి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది. కాకపోతే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటంటే సార్, వీళ్ళు చాలా వెపన్స్, అంటే హిస్టారికల్గా చరిత్రలోనే వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి సార్. అవి మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్స్ కాకపోయినా కత్తులు, కటార్లు, లోకలీ మేడ్ గన్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి సార్. సో మనం ఎంత వ్యూహం వేసినా సరే, ఎంత మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినా సరే, వాళ్ళ బ్లడ్లోనే ఫైటింగ్ ఉంది సార్. అది ఆపాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఇలాంటి యుద్ధాలు అవుతాయి. కానీ అదర్వైజ్ మనం ఎంత బలప్రయోగం, కేవలం యుద్ధంతో కాకుండా వాళ్ళ మార్పు తీసుకురావడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి చాలా విషయాలు చేయొచ్చు కదండి. ఖచ్చితంగా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సార్ ఏమవుతుందంటే, ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, ఇగ్నైట్ అయింది అంటే అది ఎన్నో సంవత్సరాలు దాని వెనుక దాన్ని ఆపడానికి ప్రయత్నం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు 2 years 1 year ముందు మణిపూర్ జరిగింది అంటే ఎన్నో సంవత్సరాల ముందు కూడా జరగచ్చు. ఎవరో దాన్ని ఆపుతున్నారు అన్న విషయం మనం మర్చిపోకూడదు సార్. అండ్ అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ అలా జరగకుండా చాలా చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. అది పబ్లిక్ డొమైన్లో సాధారణంగా పెట్టారు. ఎందుకంటే కొన్ని శక్తులు ఏంటంటే ఇది ఆగకూడదు, ఇలాగే కొనసాగుతూ ఉంటాం. సో వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేస్తున్నాము అన్న ఉద్దేశంతో చాలా వివరాలు కామన్ మీడియాకి తెలియచేయరు సార్. అది తెలియచేయకపోవడమే మంచిది సార్. అంటే తెలియకుండా జరగాల్సిన పని జరుగుతుంటుంది 100% సార్. అది జరగకుండా లేదంటే ఇప్పటికీ మళ్ళీ ఈరోజు చెప్పండి సార్, మణిపూర్ ఎక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది? అవును. అంటే ఏమీ జరగట్లేదనే కదా. ఎస్, సిచ్యువేషన్ టెన్స్డ్గానే ఉంది, నేను అక్సెప్ట్ చేస్తాను. బట్ అది టెన్స్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా వ్యవస్థ పనిచేస్తున్నట్టే కదా సార్. అంటే మన శత్రువులకి ఆ విషయం తెలియకుండా జరుగుతుంది, సైలెంట్గా చేయాలి, ఎప్పుడో రోజు బయటపడుతుంది. 100% సార్. అదే కాదు సార్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రియమిత్రులు. కానీ ఈ స్టేట్మెంట్ ఇప్పటికీ నిజమా సార్? కాదు. వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు. దీని వెనక ఎవరున్నారు? ఒక మిత్రుడిని శత్రువులో మార్చారు అంటే ఎక్కడో ఎవరో తెలివి పెట్టాడు కదా సార్. సో దట్ ఆ ధ్యాస మన మీద నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వైపు పోయేటట్టు ఒకటి చేశాడు, మధ్యలో బలూచిస్తాన్ వాట్ ఎవర్. ఖచ్చితంగా సార్ ఇప్పుడు
ఒకరిని మనం డిస్టర్బ్ చేయాలి అంటే మనం కనిపించాల్సిన అవసరం లేదు అక్కడ సార్. వాడి ధ్యాస వేరే వైపు మళ్ళీ ఇచ్చేస్తే వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు, మనం మన పనులు చేసుకుంటూ ఉండాలి సార్. అది కదా సార్ కూటనీతి. సార్ యుద్ధం పోరాడి గెలవడంలో గొప్పతనం లేదు సార్. యుద్ధం కాకుండా మన మీద యుద్ధానికి రావాలనుకున్నాడు మీద ఇంకొకడిని పంపించడము అది నిజమైన గెలుపు సార్. అందులో అజిత్ దోవల్, అందులో అజిత్ దోవల్ గారు నంబర్ 1 సార్. సార్ అజిత్ దోవల్, జయశంకర్ సార్, అమిత్ షా, వీళ్ళు త్రిమూర్తులు సార్. వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు సార్. సో దట్ ఈస్ ద బ్యూటీ. మీరు ఇమాజిన్ చేయండి సార్, ఎవరైతే మన మీద దాడికి వస్తున్నాడో వాడి స్నేహితుడి మీదే దాడి మీదకి వెళ్ళేటట్టు మనం చేసాం సార్. దీనికి మించిన డిప్లొమాటిక్ సక్సెస్ ఏముంటుంది సార్? అదే అటెన్షన్ డైవర్షన్ చేశారు అంతే. దట్ ఈస్ ద గేమ్ సార్. సార్ అందుకే సున్జు అని చెప్పేసి ఒక మిలిటరీ ఫిలాసఫర్ ఉన్నాడు సార్. ఆయన ఏమన్నాడంటే, దెర్ ఈస్ నో గ్రేట్నెస్ ఈజ్ విన్నింగ్ ఎ బ్యాటిల్, దెర్ ఈస్ నో గ్రేట్నెస్ ఇన్ విన్నింగ్ ఎ బ్యాటిల్, ద గ్రేట్నెస్ లైజ్ ఇన్ అవాయిడింగ్ ది బ్యాటిల్. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. సో ఇమాజిన్, చైనా నుంచి 1962 నుంచి ఇప్పటి వరకు మనం బ్యాటిల్ని అవాయిడ్ చేసాం కదా సార్. అవును. సో దట్ ఈస్ ద రియల్ విక్టరీ కదా సార్. సో యుద్ధం పోరాడి యుద్ధం గెలవడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు సార్. అంటే ఐడియాలజీతో కొట్టడం అనేది గొప్ప. ఎస్, ఎగ్జాక్ట్లీ.